హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రమణ అండి. రమణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను కాటన్ దాంట్లో ఎంప్లాయ్ అండి. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు 161 సేవలు వాట్సాప్ సేవలు స్టార్ట్ చేయబోతున్నారు కదా, అది ఏ విధంగా ఉపయోగపడచ్చు అంటారు? ఇది మంచిదేనండి, కానీ ప్రజలకి బాగా తెలిసేలాగా అవేర్నెస్గా బాగా ప్రచారం చేసి దాంట్లో ఎట్లా చేసుకుంటే బాగుంటుందని చెబితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఉపయోగపడుతుంది అంటారు? ఉపయోగపడుద్ది. ఇంకా ఇప్పుడు ఇప్పుడు మొబైల్స్ అందుకే బాగా దాని గురించి కొంచెం అడ్వర్టైజ్మెంట్ కానీ అట్లా కొంచెం మీలాగా ప్రచార మాధ్యమాల నుంచి కానీ అట్లా తెలియపరిస్తే కొంచెం అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాబు ఎంప్లాయీస్ దొంగలు చెయ్యరు, ఆయన చెప్పిన ఉపయోగం లేదు. అది అంటే ఇప్పుడు మీరు ఆ సేవలు వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చినా కూడా ఉపయోగించనివ్వరు అంటారా? ఈ దొంగలు ఈ సర్వేర్లు వీళ్ళంతా ఆడవాళ్ళు ఆడేటట్టు అనే రకం. జగన్ కాడ బాగా తరిఫిది అయ్యారు పోలీసు వాళ్ళు కాడి నుంచి దొంగతనం చేయటానికి. అది పరిస్థితి. ఉపయోగించుకోలేమంటారు. వాడికి లంచం ఇస్తేనే సినిమా చూపించేది అది సినిమా. అమల్లోకి వస్తే లంచాలు కూడా ఉండవంటారు? ఉంటాయి, 100 ఉంటాయి. ఓకే. ఈ దొంగల కాడ నేర్చుకుని ట్రైనింగ్ ఎవడు ఆపలేము. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ పేరు? నా పేరు వసంతరావు. వసంతరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు వదిలారు, అందులో ఒకటిగా 161 సేవలు మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు అని చెప్పి ఒక పథకం వదులుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అది చాలా మంచి పథకం. చేతిలో టోటల్ గవర్నమెంట్ పాలసీలో ఉంటాయి, ఏది కావాలన్నా చూసుకుంటారు, దానివల్ల టైం కలిసి వస్తుంది. చాలా మంచి పథకం. ఈ పథకాలు బాగానే ఉన్నాయి, కానీ గెలుపు కోసం వాళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాల వలన పథకాలు పొందేవాళ్ళు 50% లాభపడుతుంటే ఎవడైతే ఉద్యోగ కల్పన చేస్తారో పని కల్పిస్తారో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. జనం సోమరపోతులు అవుతున్నారు. బియ్యం వస్తుంది, ప్రతి ఇంట్లో పెద్దవాడు ఉంటాడు, 4000 పెన్షన్ వస్తుంది. పిల్లలు సరే దాని గురించి మాట్లాడను. దానివల్ల ఈ ఫ్రీ బియ్యం వస్తున్నాయి, వీటి వలన జనం ఎక్కువ సోమరపోతులు అవుతున్నారు. అవసరం ఉన్నోడికి పథకాలు ఇవ్వాలి. 60 ఏళ్ళు దాటంగానే అంటున్నారు. ఎప్పుడు వాడికి 60 ఏళ్ళు దాటిద్దా, ఎప్పుడు పెట్టుకుందాం, ఎప్పుడు మనిషిని పెట్టుకుందాం అని చూస్తున్నారు తప్పితే నిజంగా అవసరమైన వాడు తీసుకోవట్లా. పథకాలు అవసరమైన వాడికే అందించాలి. పథకాల పేరు చెప్పి లూటీలు చేస్తున్నారు, గవర్నమెంట్ డబ్బులు లూటీ చేస్తున్నాడు. పని కల్పించేవాడికి మనిషి దొరకట్లా. 1000 రూపాయలు పెట్టినా పనికి గంట సేపు పని చేస్తే 1000 రూపాయలు అడుగుతున్నారు. పథకాలు అవసరమైన వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.